ఇంకొకానొక సందర్భంలో నీకు మళ్ళీ చెప్తాను ఇదే ఇంద్రుడి పరిస్థితి. ఈసారి అతను ఏ తప్పు చేయలేదు. కానీ బలిచక్రవర్తి విపరీతమైన సాధన చేసి విపరీతమైన గురువు అనుగ్రహాన్ని పొంది ఆయన గురువైన శుక్రాచార్యుల వారు యజ్ఞం నుంచి ఆయనకి ఒక పెద్ద రథాన్ని క్రియేట్ చేసిస్తే ఆ రథం మీద వచ్చి ఇంద్రుడితో భీకర యుద్ధం చేస్తే ఇంద్రుడు తాళలేక గజగజలాడిపోయి నేను బలిచక్రవర్తిని ఓడించలేకపోతున్నాను, ప్రతిరోజు వస్తున్నాడు, నేను పారిపోవలసి వస్తుందని చెప్పి గురువైన బృహస్పతిని అడిగితే బృహస్పతి ఏమని చెప్తాడో తెలుసా? విపరీతమైన గురు అనుగ్రహంతో వచ్చాడు బలి. గురు అనుగ్రహం ఉన్నంత వరకు బలిని మనం ఏమీ చేయలేం. కాబట్టి నువ్వు వాలంటరీలీ స్వర్గాన్ని వదిలేసి పారిపోతే మంచిది. మళ్ళీ కాలం కలిసి వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తర్వాత ఆలోచించవచ్చని చెప్తే బృహస్పతి ఎక్కడ బలిచక్రవర్తి ఇంద్రుణ్ణి పట్టుకొని ఏమి చేస్తాడో అన్న భయంతో అతన్ని తాళలేక ఇంద్రుడు సచీదేవి జయంతుడు అంటే ఇంద్రుడు కొడుకైన జయంతుడు ఆ పరివారం మొత్తం కిందకు వెళ్ళి కింద ఒక అడవి జాతి మనిషి వాళ్ళ దగ్గరికి చేరి ఆయన ఒక అడవి జాతి మనిషిగా బోయవాడిగా అడవిలో ఉన్న మనిషిగా అరణ్యాల్ని పట్టుకు తిరుగుతుంటే వాళ్ళ పిల్లలు జయంతుడు మిగతా పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలైపోయి వాళ్లతో పందులతోనూ కుందేళ్లతోనూ వాళ్లతో పాటు తిరుగుతూ ఉంటే సచీదేవి అక్కడ 4 ఇళ్లల్లో పని చేసుకొని బ్రతికే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ ఇంద్రవైభోగం, ఎక్కడ అడవిలో అడవి మనుషుల పక్కని వేటకి వెళ్ళటం, ఆవిడ పని చేయటం, వాళ్ళ పిల్లలు ఆ అడవి మనుషులతో ఆడుకోవటం, ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి అనేది ధౌమ్యుడు కౌన్సిలింగ్ ఇస్తున్నాడు యుధిష్ఠిరుడికి.